హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రారంభించే ముందు మీకు ఒక పెద్ద అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? విశాఖపట్నంలో. ఎందుకు విశాఖపట్నంలో? దట్ ఈస్ వేర్ ఐ రిసైడ్. సో నేను స్వయంగా, ఇట్ ఈజ్ మై పెట్ ప్రాజెక్ట్, నేను స్వయంగా ప్రతి ఒక్క స్టూడెంట్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది, వాళ్ళపైన శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి యూపీఎస్సీ అనేది అల్టిమేట్ గోల్ అయితే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఎందుకు ఇది బెస్ట్ అని నేను అంటున్నాను అంటే, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్. ఒకటి క్వాలిటీ ఆఫ్ టీచింగ్, రెండు ఎఫోర్డబిలిటీ ఆఫ్ కోచింగ్. క్వాలిటీ ఆఫ్ టీచింగ్లో మన ఇన్స్టిట్యూట్ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మీ అందరికీ తెలిసిందే, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేలాగా, టాపర్సే కాదు, యావరేజ్, బిలో యావరేజ్ ఐక్యూ ఉన్న స్టూడెంట్స్కి కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ పడేలాగా టీచ్ చేసే మెథడాలజీస్తో, మంచి ఫ్యాకల్టీతో ఓపిక్గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అంతా మాకు తెలిసిందే. రెండవది ఎఫోర్డబిలిటీ ఆఫ్ కోచింగ్. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే పేరుతో లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న రోజులు మనం చూస్తున్నాం. మన ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే, డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో మీకు ఒక్కసారి చూస్తే ఇక్కడ మీకు ఈ 80,000 రూపీస్ పర్ ఇయర్ ఫీజు పెడుతున్నాం. 80,000 పర్ ఇయర్ ఫీజులో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి డిగ్రీ క్లాసెస్ కోసం, రెండు ఐఏఎస్ క్లాసెస్ కోసం. ఐఏఎస్ క్లాసెస్ కోసం మనం ఛార్జ్ చేస్తుంది 50,000 రూపీస్, డిగ్రీ క్లాసెస్ కోసం ఛార్జ్ చేస్తుంది 30,000 రూపీస్. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ డిగ్రీ క్లాసెస్ మేము ఇంకా కాస్ట్ తగ్గించుకుంటాము, బయట ఎక్కడన్నా జాయిన్ అయిపోతాము, ఓన్లీ ఐఏఎస్ కోసం మీ దగ్గరికి వస్తాము అన్నారనుకోండి, సో యూ విల్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 50,000 రూపీస్. ఈ 50,000 కూడా మీరు 10,000 పర్ మంత్ పే చేయొచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది డిగ్రీ ఐఏఎస్ రెండు క్లాసెస్ మన దగ్గరే వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే బయటకు వెళ్ళినా సరే ఒక మంచి డిగ్రీ కాలేజీలో విశాఖపట్నంలో మీరు జాయిన్ చేస్తే 20,000 నుంచి 25,000 రూపాయలు మీకు ఛార్జ్ చేస్తారు. మనం అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఇస్తాము, కరికులంని సింక్ చేసి యూపీఎస్సీతో సింక్ చేస్తూ చెప్తాం కాబట్టి. సో 30,000 ఈజ్ నాట్ ఎ వెరీ హై ఫీ, ఇది నామినల్ ఫీజు. అన్ని రకాలుగా ఆలోచించి నేను డిసైడ్ చేసిన ఫీజు అనమాట ఇది. సో ఇలా మనకి ఐఏఎస్ కోసం మీరు సంవత్సరానికి 50,000 చొప్పున 3 సంవత్సరాలకి 150,000 రూపాయలు మీరు పే చేస్తారు. డిగ్రీ ఖర్చు అనేది మీకు ఎలాగూ అయ్యేదే, అందుకని అది కౌంట్ చేయకుండా ఓన్లీ ఐఏఎస్ కోసం మీరు ఖర్చు పెట్టేది ఎంతమ్మా? 150,000 రూపాయలు. ఇది మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ అల్టిమేట్ ఫ్రీ అప్గ్రేడ్ టు అవర్ ఫుల్ యూపీఎస్సీ కోర్స్ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్. అంటే అర్థం ఏంటి? ఆఫ్లైన్లో మన యూపీఎస్సీ కోర్స్ ఫీజు వచ్చేసి 70,000 ఉంది, ఆప్షనల్ ఫీజు వచ్చేసి 30,000 ఉంది. ఈ రెండు కలిపితే 1 lakh. సో 1 lakh వర్త్ ప్రొడక్ట్ మీకు ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో చేరిన తర్వాత ఇది ఫ్రీ వచ్చేస్తుంది. అక్కడ నుంచి లైఫ్ టైం వ్యాలిడిటీ కంటిన్యూ అవుతుంది. సో ఆల్ దట్ ఎ స్టూడెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎ పేరెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫర్ హిస్ స్టూడెంట్ ఈజ్ జస్ట్ దిస్ 1.5 lakhs. డిగ్రీ కోసం అయ్యే ఖర్చు ఎలాగో అయ్యేదే, అందుకే దాన్ని నేను కౌంట్ చేయకుండా చెప్తున్నాను. సో ఈ రకంగా అది కూడా మళ్ళీ 10,000 పర్ మంత్ పే చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. జనరల్గా ముక్కు పిండి స్టార్టింగ్ వసూలు చేస్తారు, అలా కాకుండా మీరు 10,000 రూపాయలు పర్ మంత్ కట్టి కూడా, అంటే ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ కూడా కట్టగలిగేలాగా ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా మంచి ఆపర్చునిటీ అమ్మ. ఒకసారి మొత్తం అందరూ వినండి, ఫార్వర్డ్లు చేయకుండా వినే ప్రయత్నం చేయండి. సో దీంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సెపరేట్ కరికులం రన్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి కంప్లీట్ ఎన్సీఆర్టీస్ 6th నుంచి 10th వరకు, 12th వరకు, 6th నుంచి 12th వరకు ఆల్ ఎన్సీఆర్టీస్ ఆర్ కవర్డ్ ఇన్ ఆఫ్లైన్ క్లాస్. ఆఫ్లైన్లో సెపరేట్గా డీటెయిల్డ్గా విత్ నోట్స్ కవర్ చేసి వాళ్ళకి టెస్ట్లు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా క్లాస్లోనే జరుగుతాయి. నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ వీడియోస్ ఇచ్చి చూడమని చెప్పడం కాదు, రెగ్యులర్గా క్లాసుల్లో డీటెయిల్డ్గా చెప్పడం, నోట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 50% ఆఫ్ రెగ్యులర్ యూపీఎస్సీ సిలబస్, థర్డ్ ఇయర్లో రిమైనింగ్ 50% యూపీఎస్సీ సిలబస్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రిడామినెంట్గా సెకండ్ ఇయర్లో స్టాటిక్ పోర్షను, థర్డ్ ఇయర్లో డైనమిక్ పోర్షను కవర్ చేస్తాం. అంటే పాలిటీ, ఎకానమీ లాంటివి చివరిలో, వాటిలో ఎన్సీఆర్టీస్ అన్నీ ముందే కవర్ అయిపోతాయి. కానీ డైనమిక్ పోర్షన్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో లింక్ అయ్యేవి థర్డ్ ఇయర్లో పెట్టడం అనేది జరుగుతుంది. వన్స్ ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక యూ విల్ బీ అప్గ్రేడెడ్ టు రెగ్యులర్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ ఆప్షనల్ అయినా సరే మీరు ఎంచుకోవచ్చు. 5 ఆప్షనల్స్లో మీరు ఏది కావాలంటే అది ఫ్రీగా వచ్చేస్తుంది.
సో ఇలా మనకి స్టోరీ అనేది రన్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ క్లోజ్లీ మానిటర్డ్ బై మీ. అందుకే ఈ ప్రోగ్రామ్ని నేను హైదరాబాద్లో కూడా లాంచ్ చేయట్లేదు. హైదరాబాద్లో నేను పర్సనల్గా ఉండను కాబట్టి వైజాగ్లోనే లాంచ్ చేస్తున్నాం. సో హైదరాబాద్ వాళ్ళైనా సరే యూ కెన్ కమ్ డౌన్ టు విశాఖపట్నం, సీ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇదమ్మా మనం ఆఫర్ చేస్తున్న డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మంచి ఆపర్చునిటీ ఇది, దీన్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కూడా మీకు తెలుసు, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. క్లాసెస్ జూలైలో స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి మీరు ఎన్రోల్ అవ్వడం అనేది ఉపయోగం. మీరు పే చేయక్కర్లేదు, డీటెయిల్స్ తీసుకోండి, మీ పేరు ఇవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే సీట్స్ ఆర్ లిమిటెడ్. దీంట్లో ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అంటే అంతమందిని తీసుకోవడానికి కుదరదు. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మీరు ఎంత ఎర్లీగా వస్తే మీకు అంత ఉపయోగం అనేది ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అందుకనే టేక్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఫైనల్ యూపీఎస్సీ అండ్ ఆప్షనల్ కూడా ఇక్కడ మీకు క్లబ్ అవుతాయి అన్నమాట విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే ప్రతి వారం ఏదో ఒక ఆఫర్తో మేము ముందుకు వస్తున్నాం. అలాగే ఈ పర్టికులర్ వీక్ ఏం చేస్తున్నామంటే వీఆర్ కమింగ్ అప్ విత్ అన్ ఆఫర్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. జాబ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను. జాబ్ చేసే వాళ్ళు అన్ని క్లాసెస్ లైవ్ అటెండ్ అవ్వలేరు, అందుకని ఫుల్ పేమెంట్ పే చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని వాళ్ళ కోసం ఒక సెపరేట్ మోడల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ పర్టికులర్ మోడల్లో ఏమవుతుందంటే రెగ్యులర్ యూపీఎస్సీలో ఉండేవి అన్నీ వచ్చేస్తాయి. అయితే ఏమవుతుందంటే స్టాటిక్ పోర్షన్ వరకు దే విల్ అటెండ్ క్లాసెస్ ఇన్ రికార్డెడ్ మోడ్ అండ్ డైనమిక్ పోర్షన్ లైక్ యువర్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్, ఆల్సో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూడండి, ఈ రెండు కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్, ఈ రెండు మాత్రం యూ విల్ స్టిల్ హ్యావ్ లైవ్ యాక్సెస్. మీరు జాయిన్ అవుతుంది రికార్డెడ్ క్లాస్ అయినప్పటికీ ఈ రెండింటికి లైవ్ ఉంటుంది. లైవ్ ఎలా అటెండ్ అవుతారంటే కరెంట్ అఫైర్స్ నైట్ 9 PM మెజారిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆ టైంకి క్లాసెస్ అయిపోతాయి, ఆఫీస్ వర్క్ అయిపోతుంది. ఆన్సర్ రైటింగ్ నైట్ 8 PM. సో ఈ రెండు కూడా మీకు లైవ్ అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని స్టాటిక్ అంతా రికార్డెడ్ వింటూ ఈ రెండు క్లాసెస్ మీరు డైరెక్ట్గా లైవ్ వినే అవకాశాన్ని మీకు ఈ పర్టికులర్ కోర్స్ కల్పిస్తుంది. ఎంతమ్మ ఫీజు? చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ 40,000 రూపాయలు. మరి ఇలాంటి ఆఫర్లు అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయా? ఉండవు. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 14th May వరకు మాత్రమే వ్యాలిడ్. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుందా? ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. రెగ్యులర్ యూపీఎస్సీలో ఉండే అన్నీ ఉంటాయి. దాంట్లో మనం ఇవన్నీ ఫ్రీ ఇస్తాం, ఇందులో కూడా ఫ్రీ ఇస్తాం. ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి ఏవైతే రెగ్యులర్ యూపీఎస్సీ కోర్సులో ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ ఫ్రీగా వస్తాయి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయాలి. ప్రత్యూష మేడం నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమన్నట్టు క్లియర్ చేసుకోవాలి. సిమిలర్గా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఆల్రెడీ మనం మాట్లాడుతూనే ఉన్నాం లాస్ట్ వీక్. సో చాలామంది ఇప్పటికే 15 మంది స్టూడెంట్లు పైగా జాయిన్ అయ్యారు. సో 5,000 నుంచి 10,000 చేస్తానని చెప్పాను. అయితే మరి కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల 10,000 చెయ్యకుండా బ్రేక్ ఇచ్చి కేవలం 6,000 చేశాను. సో 5,000 ఉన్న ఫీజు 6 అయింది, కానీ 14th May వరకు మాత్రమే. సో 14th వరకే మీరు 6,000తో జాయిన్ అవ్వచ్చు. 15th నుంచి 10,000 అయిపోతుంది. సో అందుకని లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలంటే ఈ 15th లోపే 6,000 కట్టేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ కోసం పిఐబి నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, లైవ్ మింట్, హిందూ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆర్టికల్స్ తీసుకొని వాటిపైన ఎంసీక్యూస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ కోసం వీఆర్ కవరింగ్ బోత్ దీస్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్, యోజన అండ్ కురుక్షేత్ర 2 మ్యాగజైన్స్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో 50% ఆఫ్ ది క్లాసెస్ విల్ బీ ఫర్ ప్రిలిమ్స్, 50% ఆఫ్ ద క్లాసెస్ విల్ బీ ఫర్ మెయిన్స్ అనమాట. సో అందుకే ఇది కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండ్ ఇట్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. మరి ఇంత ఇచ్చే కోర్సు డైలీ నైట్ 9 PM మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో ఎడం పక్క కనిపిస్తున్న ప్రోగ్రాంలో ఇది ఆల్రెడీ ఫ్రీ. ఎడం పక్క మీరు ఏదైతే చూస్తున్నారో దాంట్లో ఈ కోర్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. కానీ ఓన్లీ కరెంట్ అఫైర్సే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్కి సెపరేట్గా జాయిన్ అవ్వచ్చు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 14th May. సో చాలా ఎక్కువసేపు చెప్పాను. సో ఈ 2 కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? కామెంట్ సెక్షన్ మీరు విజిట్ చేయాలి. ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో యూ కెన్ డైరెక్ట్లీ మేక్ పేమెంట్ ఫర్ దీస్ కోర్సెస్. దీనికి కావచ్చు మన వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసేయచ్చు.
Okay, if all your doubts are cleared, you can directly make payment on the website itself. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఎడిటోరియల్ ఏముందో? ఎస్, ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ అనే టైటిల్తో ఎడిటోరియల్ వచ్చింది. ఏంటి థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, దేనికి సంబంధించి డిస్కషన్ అనేది ఒకసారి చూద్దాం. ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ హియరింగ్ షుడ్ ఎండ్ ది ర్యాంగ్లింగ్ ఓవర్ ఎన్సిటీస్. ఎన్సిటీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఏమేమి వస్తాయి, ఏ రీజియన్స్ వస్తాయని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎన్సిటీ యొక్క స్టేటస్ ఏంటి అనే విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీకి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక చిన్న గొడవ జరుగుతుంది. దాన్ని ర్యాంగ్లింగ్ అన్నారు. ఈ ర్యాంగ్లింగ్ ఎండ్ అవ్వడానికి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసి ఫైనల్గా ఏంటి దీని కథ, అసలు దాని స్టేటస్ ఏంటి, ఎవరి అధికారాలు ఏంటి అని తేల్చేద్దామని చెప్పి ఇంకో కాన్స్టిట్యూషన్ బెంచ్ వేసే ప్లాన్లో గవర్నమెంట్ ఉంది. సో దాని గురించే జ్యుడిషియరీ ఉంది. సో దానికోసం ఇక్కడ రాయడం అనేది జరిగింది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ దిస్. ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగిందంటే మనం వేరేగా మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఎడిటోరియల్లోనే డీటెయిల్డ్గా రాశారు. సో ఐ డోంట్ నీడ్ టు గివ్ యూ సెపరేట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్. ది కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద లా గవర్నింగ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ విల్ వన్స్ అగైన్ బీ అండర్ ఎలాబొరేట్ జ్యుడిషియల్ ఫోకస్. ఎలాబొరేట్ జ్యుడిషియల్ ఫోకస్, జ్యుడిషియరీ ఇంకొకసారి ఈ ఎంటైర్ కాంప్లెక్సిటీస్ని చెక్ చేయబోతోంది, ఎలాబొరేట్గా చూడబోతోంది. అసలు వాళ్ళకున్న అధికారాలు ఏంటి, సెంటర్కు ఉన్న అధికారాలు ఏంటి, వీళ్ళకున్న అధికారాలు ఏంటి, వీళ్ళ విషయంలో సెంటర్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా జ్యుడిషియరీ ఇంకోసారి చూడబోతోంది. ఇన్ వాట్ విల్ బీ ది థర్డ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ ఇన్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, a constitution bench will embark on interpreting a couple of phrases in Article 239AA which confers a unique status for Delhi. మీరు ఒక్కసారి కాన్స్టిట్యూషన్ అనేది ఓపెన్ చేసి ఆర్టికల్ 239AA పార్ట్ 8, ఇఫ్ యూ ఓపెన్ పార్ట్ 8 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్ట్ 8 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు ఓపెన్ చేస్తే అందులో థర్డ్ ఆర్టికల్ 239AA. ఇది ఏం చేస్తుందంటే ఈ ఆర్టికల్ ఢిల్లీకి ఒక యునీక్ స్టేటస్ అనేది ఇస్తుంది. ఇట్ గివ్స్ ఏ యునీక్ స్టేటస్ టు ఢిల్లీ. సో ఢిల్లీ ఈజ్ నాట్ లైక్ రెగ్యులర్ స్టేట్స్, దానికి ఒక యునీక్ స్టేటస్ అనేది ఉంది. సో దాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం సో ఢిల్లీకి దేర్ విల్ బి వన్ లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు. హీ ఈజ్ అన్ అపాయింటెడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ వన్, ఈజ్ అన్ అపాయింటెడ్ అడ్మినిస్ట్రేటర్. ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మనకి అపాయింట్ చేస్తుంది. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం ఈ గవర్నర్ అనేది రావడం జరుగుతుంది. మరి ఎన్సిటీకి ఒక లెజిస్లేచర్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలకు ఉండేలాగా వీళ్ళకి కూడా లెజిస్లేచర్ అనేది ఉంటుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ కొన్ని సందర్భాల్లో ఈ ఢిల్లీ గవర్నమెంట్కి కొన్ని ఇష్యూస్లో చట్టాలు చేయడానికి పవర్స్ లేవు. సో లెజిస్లేటివ్ పవర్స్ అనేవి కొన్ని సందర్భాల్లో ఉండవు. ఆ సందర్భాలు ఏంటి అని ఎడిటోరియల్లో రాశారు, మనం ఒకసారి చూద్దాం. రిమైనింగ్ సందర్భాల్లో వాళ్ళు చట్టాలు చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క రోల్ ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇది మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఒక చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు ఒకవైపు, లెఫ్టినెంట్ గవర్నర్ ఇంకోవైపు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేసి అది లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించారనుకోండి లెజిస్లేచర్ ద్వారా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమో ఒక వ్యూతో ఉన్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో ఇంకో వ్యూతో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య వ్యూ అనేది యాక్సెప్టెన్స్ లేకపోతే, ఇద్దరు ఒకే మాట మీద లేకపోతే, ఇక్కడ ఏం రాశారంటే కొన్ని మీరు ఈ చట్టాన్ని ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది, ఈ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఏం రాశారంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్
కెన్ రిఫర్ ఇట్ టు ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ మీరు నిర్ణయం తీసుకోండి, వాళ్ళు చెప్పేది వేరుంది, నేను చెప్పేది వేరుంది, సో ప్రెసిడెంట్ ఏదైతే చెప్తుందో అది బైండింగ్ అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వీళ్ళకి ఏదంటే ప్రతిదానికి జనరల్గా ఏం చెప్తారు మనకి, గవర్నర్ ఎప్పుడైనా సరే అన్ని అంశాలని ప్రెసిడెంట్కి రిఫర్ చేయరు కదా, కొన్ని అంశాల్లో ఎక్స్ట్రాడనరీ ఇష్యూస్లో మాత్రమే రిఫర్ చేస్తారు, ప్రతిదానికి ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం అనేది జరగదు. కానీ ఈ కేసులో ఏంటంటే చాలాసార్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ గవర్నమెంట్ చేసే చట్టాలని ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం కావచ్చు, రిజెక్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ పరిధి ఏంటి, వీళ్ళ పరిధి ఏంటి అనేది డిఫైన్ చేయడం కోసం ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం ఇంకేం జరిగిందని. ఇట్ వుడ్ సీమ్ అన్నెసెసరీ, చూడడానికి మనకి అవసరం లేదు అనిపిస్తుంది. ఫర్ అనదర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్టర్ 5 judges had rendered an authoritative pronouncement in 2018 on various questions that arose from Article 239AA. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్టికల్ 239AA సంబంధించి వచ్చిన రకరకాల ప్రశ్నల గురించి 2018లోనే ఒక 5 జడ్జిల కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఒక అథారిటేటివ్ ప్రొనౌన్స్మెంట్ అంటే జడ్జిమెంట్ అనేది ఆల్రెడీ ఇచ్చింది. రెండర్ అంటే గివ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ 5 జడ్జిల ధర్మాసనం అనేది దీనిపైన జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు అవసరమా అని మనకు అనిపిస్తుంది. అందుకే ఇట్ వుడ్ సీమ్ అన్నెసరీ అని చెప్పి మనకు అనిపిస్తుంది. హౌవెవర్, the Chief Justice of India, Justice N.V. Ramana, has made it clear that the reference to a 5-member bench will be strictly limited to the interpretation of a couple of phrases that were not examined by the earlier bench and no other point will be reopened. జస్టిస్ రమణ గారు ఏం చెప్పారంటే, లాస్ట్ టైం 2018లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో ఒక 2-3 ఫ్రేజులు క్లారిటీ లేవు. ఆ 2-3 ఫ్రేజులను ఇంటర్ప్రెట్ చేయడానికి మాత్రమే ఇప్పుడు కొత్త బెంచ్ పెడుతున్నాము, ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఇష్యూస్ని డిస్కస్ చెయ్యము అని క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో బ్రాడ్లీ ద 2018 verdict through 3 concurring opinions had ruled that ఢిల్లీ వాజ్ ఇండీడ్ ఏ యూనియన్ టెరిటరీ. వాళ్ళు ఏం చెప్పారు, ఢిల్లీ యూనియన్ టెరిటరీయా లేకపోతే స్టేటా, దేని పవర్స్ దీనికి యూనియన్ టెరిటరీ కింద కన్సిడర్ చేయాలా, స్టేట్ కింద కన్సిడర్ చేయాలంటే యూనియన్ టెరిటరీ కిందే కన్సిడర్ చేయాలని చెప్పారు. బట్ ద లెఫ్టినెంట్ గవర్నర్ యాజ్ ది అడ్మినిస్ట్రేటర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్, షుడ్ యాక్ట్ యాజ్ పర్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. విచిత్రం చూసారా, యూనియన్ టెరిటరీలో మెజారిటీ డెసిషన్స్ అన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకుంటారు, స్టేట్స్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పవర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడేం చెప్తున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన దాని ప్రకారమే ఆయన నడుచుకోవాలి, ఈ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి లాస్ట్ టైం తీర్పు చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడతాడు లెఫ్టినెంట్ గవర్నర్, బట్ హీ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇన్ ఏరియా ఎక్కడ ఏ విషయాల్లో, ఇన్ ఏరియాస్ ఇన్ విచ్ లెజిస్లేటివ్ పవర్ వాజ్ కాన్ఫర్డ్ ఆన్ ఢిల్లీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఏ విషయాల్లో అయితే చట్టాలు చేసే అధికారం ఉందో, లెజిస్లేటివ్ పవర్ అంటే అర్థం ఏంటి, ది పవర్ టు మేక్ లెజిస్లేషన్, చట్టాలు చేసే అధికారం ఉందో ఆయా అంశాల్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వెళ్ళాలి అని చెప్పడం జరిగింది లాస్ట్ తీర్పులో. ఇప్పుడు ఒకసారి చూడండి, అండర్ ఆర్టికల్ 239AA ఎక్సెప్ట్ ఫర్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్, గుర్తుపెట్టుకోండి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్, ఈ 3 అంశాలపైన చట్టాలు చేసే అధికారము ఎవరికి లేదు, ఢిల్లీ అసెంబ్లీకి లేదు. పోలీసు, పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్, ఈ 3 ఆస్పెక్ట్స్ పైన చట్టాలు చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. ఇవి కాకుండా దే కెన్ మేక్ లా ఆన్ ఆల్ అదర్ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ అండ్ concurrent list in so far as such matter is applicable to union territories. సో ఈ 3 అంశాలు తప్పితే మిగిలిన అన్ని అంశాల్లో కూడా వాళ్ళు చట్టాలు చేయొచ్చు, యాజ్ ఫార్ యాజ్ దట్ మ్యాటర్ ఈజ్ అప్లికబుల్ టు యూనియన్ టెరిటరీ. అంటే ఆ మ్యాటర్ మీకు అప్లై అయితే ఈ 3 అంశాల్లో అప్లై అయినా చేయకూడదు, మిగిలిన అంశాల్లో మీకు అప్లై అయిన వాటిపైన చేయొచ్చు అని చెప్పి రాశారు. విచిత్రం ఏంటి అంటే, ఈ ఫ్రేజులు ఉన్నాయి చూడండి, ఇలాంటివే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి.
వీటిని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని కన్ఫ్యూజన్ వస్తుంది. ద మ్యాండేట్ ఆఫ్ ద హియరింగ్ ఈజ్ టు డిక్లేర్ వాట్ దిస్ ఫ్రేజ్ మీన్స్. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసి విచారణ చేసి ఫైనల్గా చెప్పమంటున్నారు. వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ మ్యాండేట్ అంటే మీనింగ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి. ఏ మీనింగ్? ఇన్ సో ఫార్ యాజ్ సచ్ మ్యాటర్ ఈజ్ అప్లికబుల్ టు యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు చూడండి, మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి స్టేట్ లిస్ట్లో, కాన్కరెంట్ లిస్ట్లో. ఇందులో ఒక 3 ఐటమ్స్ పైన వీళ్ళకి హక్కు లేదని చెప్పారు. పోలీసు, పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్. ఈ 3 అంశాలపైన ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ వాళ్ళు చేయకూడదని చెప్పేశారు. మరి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ అన్నిట్లోనూ చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ ఒక స్టేట్మెంట్ రాశాడు, ఇన్ సో ఫార్ యాజ్ అని రాశారు. ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూటీస్, యూనియన్ టెరిటరీస్కి అప్లై అయ్యేంత వరకు అని రాశారు. ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూనియన్ టెరిటరీస్ అని రాయడం జరిగింది. మీకు అర్థమైందా? ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని డిక్లేర్ చేయడం కోసం ఇప్పుడు కొత్తగా ఇంకొక కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ వెదర్ ఇట్ ఈస్ వన్ మోర్ లిమిటేషన్ ఆన్ ఢిల్లీస్ లెజిస్లేటివ్ అండ్ బై ఎక్స్టెన్షన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఈ ఫ్రేజ్ పెట్టడం ద్వారా ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు అని రాశారు చూడండి. ఆ ఫ్రేజ్ ద్వారా ఢిల్లీ యొక్క పవర్స్ పైన ఇది ఇంకొక రెస్ట్రిక్షనా, లిమిటేషన్ అంటే రెస్ట్రిక్షన్ అని అర్థం. ఇది ఇంకొక రెస్ట్రిక్షనా అండ్ బై ఎక్స్టెన్షన్ లెజిస్లేటివ్ పవర్స్ పైన మరియు ఎగ్జిక్యూటివ్ పవర్స్ పైన ఇది ఒక రెస్ట్రిక్షనా అని చెప్పి ఎగ్జామిన్ చేసి చెప్పాల్సిన బాధ్యత కొత్త కాన్స్టిట్యూషన్ బెంచ్కి వచ్చింది. ఓకే, లెజిస్లేటివ్ పైన రెస్ట్రిక్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ పైన కూడా రెస్ట్రిక్షన్ ఉన్నట్టే కదా. లెజిస్లేటివ్ అంటే అర్థం ఏంటి? చట్టాలు చేయడం, ఇన్యాక్టింగ్, టు మేక్ లా. లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? టు మేక్ లా, చట్టం చేయడం. మరి చట్టం చేయడం పైన మనకి అధికారం లేకపోతే మరి ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం. చేయడానికి అధికారం లేకపోతే మరి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమొస్తుంది? సో అందుకే చట్టాలు చేయడం పైన మరియు ఇంప్లిమెంట్ చేయడం పైన వాళ్ళకున్న అధికారాలకు ఇది ఏమైనా లిమిటేషనా, రెస్ట్రిక్షనా అనేది ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత కొత్త కాన్స్టిట్యూషనల్ బెంచ్ పైన పడింది. కొత్త కాన్స్టిట్యూషనల్ బెంచ్ పైన పడడం అనేది జరిగింది. గాట్ ఇట్? ఇది The 2018 ruling limited the Lieutenant Governor's domain by making it clear that not every decision required his concurrence. Very important. ఇందాక మీకు పాయింట్ చెప్పాను, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ కాన్కరెన్స్ ఉండాలా లేదా, కాన్కరెన్స్ అంటే యాక్సెప్టెన్స్ ఉండాలా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇంతకుముందు మనం ఇక్కడ చెప్తూ మీకు ఒక మాట చెప్పాను, ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పాను కాన్కరెన్స్ లేకపోతే. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తారంటే నచ్చని ప్రతిదానికి ప్రెసిడెంట్కి రిఫర్ చేసి డెసిషన్ ఇంప్లిమెంట్ చేయకుండా వాయిదాలు వేస్తుంటాడు. ఇక్కడ ఏం రాశారు? ప్రతి డెసిషన్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కాన్కరెన్స్ అవసరం లేదు అని చెప్పారు. అన్ని విషయాల్లో కూడా ఆయన నిర్ణయం అనేది ఫైనల్ కాదు అని చెప్పారు. ఇట్ had cautioned against the notion of representative democracy being negated if legitimate decisions of the council of the ministers were blocked merely because the lieutenant governor had a different view. Very important sentence. ఈ సెంటెన్స్ కేర్ఫుల్గా వినండమ్మా. ఈ 2018 రూలింగ్ ఏమని చెప్పింది? కాషన్డ్, జాగ్రత్త చెప్పింది. ఏ విషయంలో? అగెన్స్ట్ ది నోషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ బీయింగ్ నెగేటెడ్. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? మనకి ఇవన్నీ తెలిసినవే, చిన్నప్పుడు చదువుకున్నవే. ఇండియన్ డెమోక్రసీ ఈజ్ కాల్డ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. డెమోక్రసీస్ మీరు 2 రకాలుగా విడదీయచ్చు, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీనే రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? రూల్ బై పీపుల్. క్రసీ అంటే రూల్, డెమో అంటే పీపుల్. రూల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రూలింగ్? అధికారం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రూల్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టేక్ ఎ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్. నాన్న, అమ్మ, అన్నయ్య, చెల్లి, ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీలో లెట్స్ సే ఎవ్రీ డెసిషన్, ప్రతి నిర్ణయం కూడా ఫాదర్ తీసుకున్నారు అనుకోండి. ప్రతి నిర్ణయం కూడా ఫాదరే తీసుకున్నారు అండ్ ఈజ్ నాట్ కన్సల్టింగ్ మదర్, ఈజ్ నాట్ కన్సల్టింగ్ చిల్డ్రన్ అనుకోండి.
డూ యూ కాల్ ఇట్ ఎ డెమోక్రాటిక్ ఫ్యామిలీ? డూ యూ కాల్ ఇట్ ఎ డెమోక్రాటిక్ ఫ్యామిలీ? అబ్సల్యూట్లీ నో. ఇది డెమోక్రాటిక్ ఫ్యామిలీ కాదు. అలా కాకుండా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఫాదర్ మదర్ని కన్సల్ట్ చేసి, చిల్డ్రన్ని కూడా కన్సల్ట్ చేసి, వాళ్ళందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ ఎ డెమోక్రాటిక్ ఫ్యామిలీ. వీ కాల్ ఇట్ ఎ డెమోక్రాటిక్ డెసిషన్ మేకింగ్. డెమోక్రాటిక్ అంటే ఇక్కడ మీనింగ్ అర్థమైందా మీకు? డెమోక్రాటిక్ అంటే అందరినీ కన్సల్ట్ చేసి, అందరినీ సంప్రదించి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా. పవర్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ డెసిషన్స్. నిర్ణయాలు తీసుకునే అధికారమే కదా పవర్ అంటే అల్టిమేట్గా. పవర్ అంటే అల్టిమేట్గా మీనింగ్ ఏంటి? నిర్ణయాలు తీసుకునే అధికారమే. ఆ నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఒకళ్ళ చేతిలోనే ఉండిపోతే అది డెమోక్రసీ కాదు. ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రజలు ఇన్వాల్వ్ అయితే అది డెమోక్రసీ. మరి ప్రజలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇన్వాల్వ్ అవుతారు? ఒక దేశం పరంగా ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏంటి? చట్టాలు, లెజిస్లేషన్స్ డైరెక్ట్ డెమోక్రసీలో ఎలా జరుగుతాయో తెలుసా? స్విట్జర్లాండ్ అనేది ఒక ఎగ్జాంపుల్. స్విట్జర్లాండ్లో ఏం చేస్తారంటే ఒక చట్టాన్ని ప్రజల ముందు ఉంచుతారు. దే ప్లేస్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మీరు ఓట్ చేయండి అని అడుగుతారు. దే ఆస్క్ పీపుల్ టు ఓట్. సో ప్రజలందరూ దీనికి అనుకూలంగా ఓటు వేశారు అనుకోండి, మెజారిటీ ఓట్లు అనుకూలంగా పడ్డాయి అనుకోండి, దెన్ దట్ బిల్ బికమ్స్ యాక్ట్. మీకు అర్థమైందా? అంటే డైరెక్ట్గా ప్రజలే చట్టం చేస్తున్నట్టు. ప్రతి చట్టాన్ని ప్రజల ముందు ఉంచడం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే చట్టం అవడం, అది డైరెక్ట్ డెమోక్రసీ. మరి ఇండియాలో అలా జరుగుతుందా? ఇండియాలో అలా జరగట్లేదు. మరి ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్ డెమోక్రసీ లేదా రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ జరుగుతుంది. విచ్ మీన్స్ ఇండియాలో ఏం జరుగుతుందంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీళ్ళందరూ ఎవరు? దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్లోను, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోను మన కోసం, మన తరపున ప్రజా సమస్యలపైన డిస్కస్ చేస్తారు, చట్టాలు చేస్తారు. వాళ్ళు ఓట్లు వేస్తే చట్టం అనేది జరుగుతుంది. సో లెజిస్లేషన్ అనేది ఎవరు చేస్తున్నారు? ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అంటాం. వాళ్ళు ఏమంటాం? పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటాం. సో అందుకే ఇండియాని ఏమంటాం? రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, లేదా ఇండైరెక్ట్ డెమోక్రసీ అని చెప్పి అంటాం. అంటే డైరెక్ట్గా ప్రజలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ నిర్ణయాలు అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? పీపుల్ యొక్క డెసిషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అల్టిమేట్గా ప్రజల చేతిలో పవర్ ఉంటేనే అది డెమోక్రసీ. అలా కాకుండా ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ వ్యక్తి చేతిలో ఫైనల్ పవర్ ఉందనుకోండి, అది డెమోక్రసీ యొక్క స్పిరిట్కి విరుద్ధం. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? వెరీ ఇంపార్టెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ని ప్రజలు ఎన్నుకోలేదు, అతను ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. అపాయింటెడ్ పర్సన్, ఎలక్టెడ్ పర్సన్ కాదు, నామినేటెడ్ పర్సన్. ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తి ఫైనల్ డెసిషన్ తీసుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే, ప్రజాస్వామ్యాన్ని అండర్మైన్ చేయడమే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనేది సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిన మాట. మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ నెగేటింగ్ ది నోషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని రాశారు, చూసారా? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ యొక్క స్ఫూర్తిని, నోషన్ని, భావనని నెగేట్ చేసినట్టు. ఓకే, దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. ఇఫ్ లెజిటిమేట్ డెసిషన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు తర్వాత మినిస్టర్స్ అయ్యారు. సో వీళ్ళందరికీ ప్రజల సపోర్ట్ ఉంది. సో ప్రజల సపోర్ట్తో నెగ్గిన వీళ్ళ యొక్క లెజిటిమేట్ న్యాయబద్ధమైన నిర్ణయాల్ని మనం లెఫ్టినెంట్ గవర్నర్ బ్లాక్ చేస్తే, జస్ట్ బికాజ్ హీ హెస్ అ డిఫరెంట్ వ్యూ, అవి అన్కాన్స్టిట్యూషనల్ అనుకోండి, బ్లాక్ చేయొచ్చు. అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటే బ్లాక్ చేయొచ్చు. కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కాదు, అతని వ్యూ వేరు, వాళ్ళ వ్యూ వేరు. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ, ఇఫ్ యూ గో అండ్ బ్లాక్, అది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ యొక్క నోషన్ని నెగేట్ చేస్తుంది, దెబ్బతీస్తుంది అని అర్థం. ద లెఫ్టినెంట్ గవర్నర్స్ పవర్ టు రిఫర్ ఎనీ మ్యాటర్ on which he disagreed with the elected regime did not mean he could raise a dispute on every matter.
239 ఏఏలో ఏం రాసిందంటే, ఏ విషయంలోనైనా సరే మీరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో అగ్రీ అవ్వకపోతే మీరు ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు అని చెప్పి 239 ఏఏలో రాశారు. దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఏ విషయంలో మీరు అగ్రీ అవ్వకపోతే ఆ విషయంలో చేయొచ్చు అంటే దాని అర్థం ప్రతి విషయంలోనూ మీరు అగ్రీ అవ్వం, నాకు ఏదీ నచ్చట్లేదు, ప్రతిదాన్ని నేను రిఫర్ చేసేస్తానని కాదు. అవకాశం ఉంది కదా అని చెప్పి ప్రతిదాన్ని కూడా రిఫర్ చేసుకుంటూ వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. It is perhaps because of the underlying message that an unelected administrator should not undermine an elected administration that the center badly wanted a fresh reference to another constitution bench. అంతే కదా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎలక్టెడ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పవర్ని అపాయింట్ చేయబడ్డ వ్యక్తి తగ్గించకూడదు. అది డెమోక్రసీ యొక్క స్ఫూర్తికి విరుద్ధం. గుర్తుపెట్టుకోవాలి మీరు చాలామందికి ఒక మంచి పాయింట్ చెప్తాను, వినండి అమ్మా. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సినిమాలు గట్రా చూసినప్పుడు మనం అనుకుంటాం, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి జాబ్లోకి వస్తాడు. పొలిటీషియను జస్ట్ ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్స్లో నెగ్గి ఐఏఎస్ ఆఫీసర్ పైన నెత్తి మీద కూర్చుంటాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క బాస్ కూడా పొలిటీషియనే. అల్టిమేట్గా నువ్వు చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, నీ బాస్ సీఎంఓ, పిఎంఓ, మినిస్టర్స్ అవుతారు. వాళ్ళందరూ పొలిటీషియన్స్. ఎందుకు ఇలాగా అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంతగా చదువుకున్నాడు, ఈ పొలిటీషియన్స్ చాలామందికి చదువు కూడా లేదు. ఈ చదువు లేని పొలిటీషియన్స్ కింద చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది స్టూడెంట్స్కి, యూపీఎస్సీ ఆస్పిరెంట్ కావచ్చు, ఎవరికైనా డౌట్స్ వస్తూ ఉంటాయి. వై ఈజ్ ఏ పొలిటీషియన్ అబౌవ్ ఏ బ్యూరోక్రాట్? పొలిటీషియన్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివే, బ్యూరోక్రాట్ కూడా ఎగ్జిక్యూటివే. అంటే ఇద్దరు కూడా ఎగ్జిక్యూటివ్లో భాగం. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో మినిస్టరు ఎగ్జిక్యూటివ్లోకి వస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. కానీ బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన మాట వింటూ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే దిస్ పొలిటీషియన్ ఈజ్ అల్టిమేట్లీ బౌండ్ బై యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క యాస్పిరేషన్స్కి అనుగుణంగా ఉండాల్సిన బాధ్యత పొలిటీషియన్ పైన ఉంటుంది. పొలిటీషియన్ ఒకవేళ ప్రజల యాస్పిరేషన్స్ అనుగుణంగా లేరు అనుకోండి, దెన్ పీపుల్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో అతన్ని డిఫీట్ చేస్తారు. సో అల్టిమేట్గా పొలిటీషియన్ పిలక ప్రజల చేతిలో ఉంది. అల్టిమేట్ అథారిటీ, అల్టిమేట్గా పొలిటీషియన్ పిలక ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలో ఉంది. దట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజల చేతిలో అల్టిమేట్ పవర్ ఉండాలి. అలా కాకుండా లెట్స్ అజ్యూమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి అందరికంటే పైన ఉన్నారు, అండ్ లెట్స్ సే పొలిటీషియన్స్ ఆర్ వర్కింగ్ అండర్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి. రివర్స్ చేసుకోండి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని హౌ విల్ యూ కంట్రోల్? ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేస్తే కంట్రోల్ మెకానిజం ఎక్కడుంది? అతని జాబు పర్మనెంట్గా ఉంటుంది. ప్రజలకు అతను ఏ రకంగా జవాబుదారీగా ఉంటాడు? సో అకౌంటబిలిటీ టు పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండే అవకాశం ఎక్కడొస్తుంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలకు జవాబుదారీగా లేడనుకోండి, పైన పొలిటీషియన్ ఉన్నాడు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే పొలిటీషియన్ చెప్పిన మాట ఐఏఎస్ ఆఫీసర్ వినాలి. కానీ ఐఏఎస్ ఆఫీసరే పైన ఉంటే అతను ఎవరి మాట వినాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకి ఎటువంటి పవర్స్ లేకుండా అయిపోతాయి. మొత్తం బ్యూరోక్రసీ చేతిలోకి దేశం వెళ్ళిపోతుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ మంచి వాళ్ళైతే దేశం బాగుపడుతుంది, చెడ్డవాళ్ళైతే దేశం నాశనం అయిపోతుంది. సో ప్రజలకి చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మారుద్దామన్నా మార్చలేని పరిస్థితి. ఎందుకంటే జాబ్స్ ఆర్ పర్మనెంట్ అయిపోతున్నాయి. అదే పొలిటీషియన్ చెడ్డవాడు అనుకో, మార్చేస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయి, మార్చేస్తాం. అదే ఐఏఎస్ ఆఫీసర్ చెడ్డవాడైతే మార్చగలుగుతామా? మార్చలేము. సో అందుకనే మనకి ఎప్పుడు కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అహెడ్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్. బ్యూరోక్రాట్స్ అందరికంటే పైన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి. అందుకే నామినేటెడ్ పీపుల్ కంటే కూడా ఎలక్టెడ్ పీపుల్కే అథారిటీస్ ఎక్కువగా ఉంటాయి. నామినేట్ చేయబడ్డ వాళ్ళకంటే ఎలక్టెడ్ పీపుల్కే అథారిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎలక్టెడ్ పీపుల్ తప్పు చేసినా దానికి కంట్రోలింగ్ మెకానిజం ఎలక్షన్స్ రూపంలో వస్తుంది, మార్చుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. కాబట్టి అందుకే అల్టిమేట్గా పిలక అనేది ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ అథారిటీ, అల్టిమేట్ పవర్ ప్రజల చేతిలో ఉండాలి. తప్పు జరిగినా దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండాలి.
అలాంటి దాన్ని మనం డెమోక్రసీ అని చెప్పి అంటాము. ఓకేనా? డెమోక్రసీ అనగానే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పేస్తే ఆగకూడదు. మీరు నెక్స్ట్ ఆలోచించాలి. కన్సల్టేషన్ జరగాలి, సంప్రదింపులు జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండాలి, అన్ని పవర్స్ ఒకరి చేతిలో ఉండకూడదు. ఇవన్నీ కూడా డెమోక్రసీ యొక్క ఫీచర్సే. క్లాస్ 9 ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి ఫస్ట్ చాప్టర్ మీరు ఓపెన్ చేస్తే నేను చెప్పిన అన్నీ ఉంటాయి. ఎన్సీఆర్టీస్లో అంత డెప్త్లో రాయడం అనేది జరుగుతుంది. It is indeed true that a split verdict by a 2-judge bench on the question whether services fell under the union government's domain or the NCT government has flagged the absence of a determination in the constitution bench verdict on the question whether entry 41 of the state list is within NCT's executive and legislative domain. మీరు స్టేట్ లిస్ట్ ఓపెన్ చేస్తే షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు ఉంటాయి. అందులో స్టేట్ లిస్ట్ మీరు ఓపెన్ చేస్తే ఎంట్రీ 41లో సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్ ఎన్సీటీకి ఎందుకు వెళ్తుందా, యూనియన్ గవర్నమెంట్కి ఎందుకు వెళ్తుందా అనేది ఒక క్వశ్చన్. ఈ విషయంలో ఇంతకుముందు ఏం చేస్తుంటే స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది. 2 జడ్జ్ బెంచ్ చెప్పారు. అంటే ఒకళ్ళు యూనియన్కి వెళ్తుందని చెప్పారు, ఇంకొకళ్ళు స్టేట్కి వెళ్తుందని చెప్పడం జరిగింది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో కూడా ఇప్పుడు ఏంటి, ఇటు వెళ్తుందో అటు వెళ్తుందో అనేది చెప్పాలి. ఓకే, ఎంట్రీ 41 ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఆఫ్ లెజిస్లేషన్ బై ఢిల్లీ అసెంబ్లీ. ఢిల్లీ అసెంబ్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏంటి? పోలీసు, పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్. ఆ 3 ఏరియాస్లో ఎలాగూ వాళ్ళు చేయడానికి లేరు. కానీ 41 లెక్క ప్రకారం వాళ్ళు చేయొచ్చు. కానీ బట్ ఇట్ హ్యాస్ బీన్ ఆర్గ్యూడ్ దట్ దేర్ ఆర్ నో సర్వీసెస్ అండర్ ఢిల్లీ గవర్నమెంట్. ఢిల్లీ గవర్నమెంట్ చేసే సర్వీస్ కాంపనెంట్స్ ఏమి లేవు. మరి సర్వీసెస్ ఏమి లేవు కాబట్టి చేయడానికి ఏమి లేదు అని చెప్పి అంటారు. అండ్ దేర్ ఫోర్ ఇట్ వాజ్ నాట్ ఎ మ్యాటర్ అప్లికబుల్ టు ఎన్సీటీ అట్ ఆల్. మీకు ఒక ఫ్రేజ్ రాశారు, గుర్తుందా? స్టార్టింగ్లో ఇన్ సో ఫార్ యాజ్ సచ్ మ్యాటర్ ఈజ్ అప్లికబుల్ టు యూనియన్ టెరిటరీస్ అని రాశారు. మీకు అప్లై అయ్యే ప్రతి మ్యాటర్లోనూ ఎక్సెప్ట్ ల్యాండ్, పబ్లిక్ ఆర్డరు, పోలీసు, ఈ 3 తప్పితే మిగిలిన అన్నింటిలోనూ మీరు చట్టాలు చేయొచ్చు అని రాశారు. మీకు అప్లై అయిన వాటిలో రాశారు. ఇక్కడ ఆ ఫ్రేజ్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎంట్రీ నెంబర్ 41 మీరు చేయొచ్చు, కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఎంట్రీ నెంబర్ 41 మీరు చేయొచ్చు, కానీ అది మీకు అప్లై అవుతుందా లేదా అంటే మీకు ఏం లేవు మీ చేతిలో, మీకు అప్లై అవ్వదు అని చెప్పి అంటున్నారు. సో సెటిలింగ్ దిస్ రిమైనింగ్ క్వశ్చన్, అంటే ఈ ఒక్క విషయాన్ని తేల్చేయాలి. షుడ్ గివ్ ఎ క్వైటస్. క్వైటస్ అంటే కామ్ ఎఫెక్ట్, అంటే ఇక అమ్మ గొడవ మరి ఉండదు, సెటిల్ అయిపోతుంది. టు ది ఎండ్లెస్ ర్యాంగ్లింగ్. ర్యాంగ్లింగ్ అంటే గొడవ. బిట్వీన్ మోదీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ అండ్ ద కేజ్రీవాల్ రెజీమ్. రెజీమ్ అంటే గవర్నమెంట్ ఎట్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ రెజీమ్కి, సెంటర్లో ఉన్న మోదీ గవర్నమెంట్కి మధ్య జరుగుతున్న ఎండ్లెస్, నిరంతరం జరుగుతున్న ఈ గొడవకి అది చరమగీతం పాడుతుంది. ఫైనల్గా కూల్ చేసి కామ్ డౌన్ చేస్తుంది. సో ఈ విషయం తేల్చేయాలి. ఎంట్రీ లెవెల్ 41 అనేది స్టేట్కి వెళ్ళాలా, సెంటర్కి వెళ్ళాలా? లెక్క ప్రకారం స్టేటే, కానీ స్టేట్కి ఏమీ సర్వీసెస్ లేవు. సో వాళ్ళకి అది అప్లై అవ్వదు కాబట్టి అటు వెళ్ళాలా, లేదా అప్లై అయినా అవ్వకపోయినా వాళ్ళకే ఉంచేయాలా? ఇలాంటి అంశాలని ఫైనల్గా తేల్చారనుకోండి, ఇంకా గొడవ లేదు అని అర్థం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జడ్జిమెంట్ వచ్చాక మళ్ళీ దీనిపైన ఎడిటోరియల్ వస్తుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. అండ్ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, మీలో చాలామంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే చదువుంటే, ముందే ఫౌండేషన్ ఉంటే ఈ పాటికే జాబ్ తెచ్చుకునే వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. చాలామంది మీరు కోల్పోయారు కూడా. అందుకనే మీ జూనియర్స్, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, మీ తర్వాతి తరం, మీకు ఒక 5-6 ఏళ్ళు జూనియర్స్గా ఉన్నవాళ్ళు అలాంటి తప్పు చేయకుండా చేయాలి. మీరు అనుకుంటారు కొన్ని చోట్ల డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కూడా చేసి వచ్చారు, ఏం ఉపయోగం లేదు సార్. ఎందుకు ఉపయోగం లేదంటే వాళ్ళు మనీ కోసం మాత్రమే చేస్తే ఆ పరిస్థితి వస్తుంది. మనం మనసుతో చేస్తాం, మీ అందరికీ తెలిసిందే. ఏదన్నా చేస్తే పూర్తి స్థాయిలో జస్టిస్ చేయడం అనేది ఎల్టెక్స్ క్లాసెస్లో జరుగుతుంది. ఓన్లీ ఇది ఏదో బిజినెస్ ఆపర్చునిటీ లాగా చేయడం కాకుండా పూర్తి స్థాయిలో మనసు పెట్టి నేను స్వయంగా వాళ్ళని గైడ్ చేసి దగ్గరుండి క్లాసులు జరుగుతున్నాయా లేదా చూసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకనే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ పీపుల్ టు కాల్ దిస్ నెంబర్, టెల్ పేరెంట్స్ టు కమ్ అండ్ మీట్ మీ డైరెక్ట్గా నన్ను కలవమని చెప్పండి. వైజాగ్లో నేను ప్రతి పేరెంట్తో స్వయంగా మాట్లాడతాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 19th అయిపోతున్నాయి. 19th తర్వాత లెట్ దెమ్ నో. అండ్ జూలైలో ఎంసెట్ అన్నీ అయిపోయాక జూలైలో మనం క్లాసులు అనేవి ప్రారంభిస్తాం అనమాట. సో మంచి ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఓకేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్.